స్ట్రెచ్ చేయండి. రైట్ లెగ్ లెఫ్ట్ వైపుకి తల ఆపోజిట్ డైరెక్షన్లో ఇంతకుముందు ఎలా వెళ్ళి చేశాము. ఇప్పుడు పొట్ట మీద పడుకో చేసినట్టుగా ఇప్పుడు వెనక మీద పడుకో చేయొచ్చు. బాగా ఎంత స్ట్రెచ్ చేస్తే నడుములో ట్విస్టింగ్ అవుతుంది, విడి అలైన్మెంట్ అవుతుంది నడుస్తూ కూడా. అలాగే మళ్ళీ బ్యాక్. సో ఇది దీంట్లో కూడా కొన్ని ఈజీ టెక్నిక్స్ చెప్తాను. రెండు కాళ్ళు ఫోల్డ్ చేయండి. ఇది దండాసనం కదా చేసి రెండు కాళ్ళు వెడల్పుగా పెట్టి ఇది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ స్ట్రెచ్ చేయండి. ఇది కూడా భలే పడుతుంది, ఇక్కడ భలే స్ట్రెచ్ అవుతుంది కాలు కిందకి. అలాగే ఆపోజిట్ మెడ తల భాగం కూడా ఆపోజిట్ ఇలా కిందికి స్ట్రెచ్ టచ్ కావాలి, నడుములో బాగా స్ట్రెచ్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ మీకు పెయింట్ దీనికన్నా ఈజీగా రావాలంటే రెండు కాలు కలిపి చేయండి, అది ఇంకా ఈజీగా ఉంటుంది. లెఫ్ట్ రైట్ స్మాల్ మాడిఫికేషన్స్ మనకి వెన్నుపూసలు, మనకి స్ట్రక్చర్, ఫిజియాలజీ అలాగే ఉంటే చాలా అద్భుతంగా చేస్తుంది, రైట్. సో ఇది మనం ఆసనాలు చేసుకోవచ్చు. లాస్ట్గా మీకు పడుకునే విధానము చెప్తాను కదా, దాంతో అయిపోతుంది. ఆఖరి వేస్తుంటే ఇది ఏదో ఏమంటారు, రామకృష్ణ పరమహంస చెప్తారు ఏమంటారంటే ఆమె కడుపులకు వేదాంతాలు ఎక్కువ. అందుకని వెరీ మచ్ కాన్షియస్. అయితే మీరందరూ మంచి వాళ్ళు వెరీ ఇంట్రెస్టెడ్ ఉన్నారని కొద్దిగా స్లోగా నేను చెప్పాను, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. నాకు ఒకసారి చేపియచ్చు వదిలేసి, కానీ మీకు ఎక్కాలి కదా, అందులో ఇది గై సబ్జెక్ట్. సో చాలా ఈజీగా ఏంటంటే మనం మామూలుగా పడుకున్నప్పుడు డాక్టర్స్ పిల్లో పెట్టుకోమంటారు, వద్దంటారు. ఎందుకు వద్దంటారో చెప్తాను. మనకి ఇప్పుడు టీవీలు అన్నీ ఎక్కడ వచ్చిందంటే బెడ్రూమ్లలో టీవీలు వచ్చింది, కనబడాలి కదా, అందుకని కనబడేంత వరకు పిల్లోస్ ఇలా దొరుకుతున్నాం. కనబడుతుందా? కనిపిస్తుంది. అప్పుడు చూసిన తర్వాత అలాగే చేస్తారు, అలాగే పడుకుంటారు. మేడం చెప్పండి ఎలా ఉందో. నేను ఎగ్జాగరేటెడ్గా చెప్తున్నాను, అందుకని ఎత్తుగా పెట్టుకున్నప్పుడు ఇది షూటింగ్ వచ్చినప్పుడు ఇక్కడ డిస్కులు ఆల్రెడీ పోయినాయి, ఇంకా పోయే అవకాశం ఉంటుంది. నరం ఒత్తిడి పడుతుంది కాబట్టి ఇది వద్దంట. అందుకని మరి పిల్లోస్ లేకుండా పడుకోవడం కరెక్ట్. కానీ మనిషి ఎంతసేపు పడుకుంటాడు? ఇట్లా ఒక డెడ్ బాడీ మాత్రమే పడుకుంటుంది. మనుషులు అన్నవారు ఏం చేస్తారంటే కొద్దిసేపు నిద్రలో సైడ్ తిరుగుతారు. సైడ్ తిరిగిన తర్వాత వెంటనే చెయ్యి నెత్తి కింద దోచుకుంటారు. ఎందుకు? ఇది తీసేస్తే ఈ తల కిందికి వాలిపోతుంది. అందుకని సపోర్ట్ కావాలి కదా, అందుకని చెయ్యొచ్చు దొరుకుతుంది కదా ఈజీగా. కొద్దిసేపటి తర్వాత ఇదంతా పెయిన్ అని దాంట్లో తిండి వచ్చినట్టు అవుతుంది చేతులు. అందుకని మళ్ళీ ఏం చేస్తారు? ఇదే పని అన్నమాట, ఇటు ఒకటి తిరుగుతూ ఉంటారు. సో అందుకని మీరు ఈజీ మెథడ్ సైడ్ తిరగండి. ఈ మెడకి భుజానికి మధ్యలో ఎంత గ్యాప్ ఉన్నా అంత గ్యాప్ ఇలా పెట్టుకోవాలి. సో ఇది మీకు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ మెడ యాంగిల్ లోపల మనకి కొద్దిగా ఎక్కువగా సపోర్ట్ తీసుకున్నట్లయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. చూడండి, ఈ గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ వస్తే గ్యాప్లో అనీజినెస్ ఉంటుంది. అప్పుడు ఏమైతే మజిల్ టైట్ చేస్తాం మనకు తెలియకుండా. ఎప్పుడైతే ఇది కంఫర్ట్ పెడతామో అంటే కుషనింగ్ లాగా ఉంటుందో అప్పుడు మీ కంట్రోల్ రిలీజ్ చేస్తారు. చిన్నపిల్లలు ఎలా ఆదరించి వదిలేస్తారో తల్లివాడిలో అలా వదిలేస్తారు మీకు. సో అందుకని ఇక్కడ కొద్దిగా ఫోల్డ్ చేసేసి గ్యాప్ లేకుండా చేసుకొని అలా పడుకోండి. మీరు ఎంతసేపు పడుకుంటే ఇబ్బంది లేదు, ఎందుకంటే సైడ్ ఉంది. ఇవన్నీ కోసం ఎటు తిరిగి పైకి ఉండకూడదు, ఇలా డౌన్ ఉండకూడదు, సమాంతరంగా ఉండాలి. నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఇంకో చిన్న టెక్నిక్ చెప్తాను. ఇలా కాలుకి సపోర్ట్ తీసుకుంటే ఇది లేకపోతే ఫోల్డ్ డౌన్ అయిపోతుంది. ఇది ఇక్కడ యాంగిల్ మారిపోతుంది. ఈ యాంగిల్ మారేసరికి అన్ఈజీగా ఉండి పెయిన్ వస్తూ ఉంటుంది ఇట్లో. అందుకని ఇది పెట్టినప్పుడు ఏమవుతుందంటే యాంగిల్ మారదు, సమాంతరంగా ఉంటుంది, చాలా రిలాక్స్గా ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ పెట్టుకొని, అయినప్పుడు సపోర్టివ్గా పెట్టుకొని సైడ్ పడుకోండి. రెండు ఉంటే రెండు పెట్టుకొని పడుకోండి. ఓకే, మరి అలాగే వన్ సైడ్ తర్వాత మళ్ళీ ఇటు అవుతుంది కదా, ఇది కూడా పెట్టుకోవాలి. ఒక సైడ్ మళ్ళీ ఇటు అలాగే పడుకొని ఇది పని చేస్తే తర్వాత పెట్టుకొని ఇంకొకటి సైడ్ పెట్టుకొని అది
ఇది పడుకునే విధానం. వెల్లెక్కలు పడుకున్నప్పుడు చెప్తాను. పడుకోండి. మీరు మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ గుర్తు తీస్తారు కదా, ఆ టైంలో ఏం చేయండి అంటే ఇలాంటిది ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు అన్ని సర్వైకల్ పిల్లోస్ కూడా ఇదే సేమ్. ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ డౌన్ ఉంటుంది. ఈ డౌన్ కూడా మరీ డౌన్ ఉండకుండా ఒక 1 ఇంచ్ మందం ఉండి ఇక్కడ ఒక 2-3 ఇంచెస్ 2-3 ఇంచెస్ మందం. గ్యాప్ కూడా అందరికి ఒక రకం ఉండదు. ఆ గ్యాప్ని కవర్ చేస్తూ ఇలా చేస్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది పెన్ మీద పడుకున్నప్పుడు ఇలా పడుతుంది. కానీ రాత్రి పడుకుంటప్పుడు ఇది రికమెండ్ చేయను, ఎందుకంటే మనకు పెరుగుతుంది అటు ఇటు దొరుకుతాం కాబట్టి మళ్ళీ ప్రాబ్లం చేస్తుంది. సైడ్ కొద్దిగా ఎక్కువ పెట్టుకొని అట్టుబడుతుంది. డే టైంలో కానీ ఎప్పుడైనా ఒక హాఫ్ అన్ అవర్ గురించి తీయాలనుకుంటే తీసుకోవచ్చు. ఇక నడుమునప్పుడు ఉంటే ఇంకొక మెథడ్ అప్లై చేయొచ్చు. మోకాళ్ళ దగ్గర ఇలాంటివి ఏదైనా నొప్పులు ఉన్నా కూడా ఇలా జస్ట్ ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఇది కొద్దిగా ఫ్లెక్షన్ అంటారు. ఈ నడుము కంట్రోల్ రిలీజ్ చేస్తే, మెడ కంట్రోల్ రిలీజ్ చేస్తే వెన్ను మీద పడుకున్నప్పుడు దిస్ బెస్ట్ అండ్ సేఫ్ మెథడ్. ఇక్కడ మెడ నొప్పి నడుము నొప్పి కానీ ఉండే వాళ్ళకి కాసిన పడుకోవాలి. ఇలా సైడ్ తిరిగినప్పుడు అలా పడుతుంది. ఇకపోతే తిరిగి లాస్ట్కి వర్క్ గురించి మాట్లాడి క్లోజ్ చేస్తాం. వర్క్ వేసుకోమంటారు వద్దంటారా? వేసుకోవద్దంటారు. ఎందుకంటే హార్డ్ సర్ఫేస్ మీద పడటం అనేది రౌడ్. ఎందుకు చెప్తారంటే మనకు 1 ఫీట్ కానీ 11 ఫీట్ మనలో ఉన్నటువంటి పరుపులు మీకు కొన్ని రోజుల తర్వాత ఇక్కడ ఈ పెరుగుతున్న భాగం లోపల వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కింద లొందలు పడుతుంది, బాగా కిందికి వెళ్ళిపోతుంది. చూసారంటే పడుతుంది. ఛాతి దగ్గర కూడా డౌన్ అవుతుంది. మనం వేరే వాళ్ళు పడుకున్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్లో ఏమంటారు అలైన్మెంట్ సరిగా లేకపోయింది వస్తుంది. అందుకని డాక్టర్స్ ఏం చేస్తారు అంటే అది లేకుండా తీసేసి పడుకుంటారు. కానీ ఆల్రెడీ నడుము మెడ ఇవన్నీ నొప్పులుగా ఉంటాయి, కంట్రోల్ నొప్పులు ఉంటాయి. మీరు హార్ట్ సర్జరీస్ ఇంకా నొప్పులు వస్తాయి. గమనించారా? అందుకోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇది 1 ఇంచ్ మందం ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. మనకు ఇప్పుడు మ్యాథ్స్ ఉన్నాయంటే 2-3 మ్యాథ్స్ వేసుకుంటే ఎలా ఉంది. వెనుక రోజుల్లో బొట్టలు దొరుకుతున్నాయి. ఒక 4-5 చీరలు కాడని వేసేసి మెత్తగా ఉండేసి అలా 1-2 వేసుకొని మీరు ఇంటిలో వాడటం పడుతుంటే ఇంటికి డౌన్ కాదు, ఎట్ ద సేమ్ టైం మనకి పెయిన్ కాదు. నా కండరాలకి సేఫ్గా ఉంటాయి. సో ఇది బెస్ట్ మెథడ్ అనమాట. మీకు వీటికి తోడుగా మసాజులు, హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్, రిలాక్సేషన్ టెక్నిక్స్, స్విమ్మింగ్స్, పెయిన్ యోగా ఇవన్నీ కూడా మీకు చాలా బాగా పనిచేస్తాయి. ఇవన్నీ టెక్నిక్స్ కానీ మీకు పుస్తకాలలో నేను అన్ని పొందుపరచాలి. అది అంటే ఫుల్ హోలిస్టిక్ లాగా అనమాట. మీకు అన్ని రకాలుగా కావాల్సిన సింగిల్ కూడా ఇక్కడ మీకు ఇది ఉంటే నేను చెప్పాను కదా, మీ ఇంట్లో ఫిజియోథెరపిస్ట్ ఒక ఆర్థోపెడిస్ట్ ఉంటే మీరు రెఫర్ చేస్తున్నారు. ప్లస్ అది నాలెడ్జ్ వీకెండ్ లేకుండా మనకు అర్థమయ్యే దాంట్లో. సో మరి లేట్ అయినా ఓపికతో ఉన్నాను. నేను సినిమా